కవిత బ్యానర్ నుంచి కేసీఆర్ ఫోటో అవుటట. ఏమంటారు? కవిత బ్యానర్ నుంచి కేసీఆర్ ఫోటో పగతి చేయదు. మా నాయన దేవుడు, మా నాయనే దేవుడు, మా నాయన లేని పాచి నాకెందుకు, మా నాయనే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక కథ అల్లింది అక్క. ఆ కథకి తెర దించేసి పొద్దున వార్త వచ్చినాం కూడా. గో జాగృతి జనం బాటట. జై తెలంగాణ, జై జాగృతి. తెలంగాణ తల్లి అట్టుంది. ఇటు పోతే జయశంకర్ సార్ ఫోటో వేసింది, కన్న తండ్రి ఫోటో పక్క పడేసింది. ఇలా నాయన లేకపోతే కల్వకుంట్ల కవిత అంటే ఎవరో కూడా తెలియదు. ఇవాళ కూడా కల్వకుంట్ల పేరు ఇంటి తల్లి అమ్మగారి ఇంటి పేరు పక్కన పెట్టుకొని బతాను. నాయన ఐడెంటిటీ కావాలి, నాయన పేరు రాజకీయం కావాలి, కానీ నాయన బొమ్మ వద్దట. అక్కడ తీసేసింది, వాళ్ళే రాసిరా, నాకేం సంబంధం. రేవంత్ రెడ్డి మాటలింటే, రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తే జీవితంలో రేపు కేసీఆర్ ముఖం చూడకుండా అయ్యే ప్రమాదం ఉందక్క. నీకు ఆ ప్రమాదం చాలా పొంచి ఉన్నట్టు కొడతాను. సో ఇంత మొండిగా పోతానా, నీ మొండిదాన్ని నీ సాధిస్తా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ కన్న తల్లిదండ్రులను అలా ఆశీర్వాదాలు లేకుండా సాధిస్తావు అనేది ఈ సమాజంలో నమ్మరు. కన్న తండ్రిని ఇబ్బంది పెడుతూ తన పైన లేనిపోని ఆరోపణలు ఆఖరికి కేసీఆర్ పై కూడా చేస్తూ ఎట్లయినా సరే రాజకీయంగా పబ్బం గడవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పేరును గులాబీలో డైరెక్ట్ కన్న తండ్రిని నాయన ఎమ్మెల్సీ చేయకపోతే నువ్వు ఎవరు, నాయన ఎంపీని చేయకపోతే నువ్వు ఎవరు, ఇవాళ నువ్వైతే కల్వకుంట్ల కవిత అనే పేరు కాకుండా కొత్త పేరు పెట్టుకొని వస్తే నేను ఎవరు గుర్తుపడరు, కేసీఆర్ బొమ్మ పక్కన లేకపోతే నువ్వు ఎవరో కూడా తెలియకపోవు. సరే ఎదిగిపోయినాక మనకు ఏం పనిలే అన్నట్టుగా ఇప్పుడు అక్కకి ఎదిగిపోయింది, నాయనతో పనిలే అని చెప్పేసి బొమ్మ తిత్తాను. ఏందంట జాగృతి జనం బాటట. నిన్న మన దాకా మీరే కదా అధికారం ఉన్నది, నిన్న మన దాకా మీ నాయనే కదా అధికారం ఉన్నది. జనం బాట బట్టి ఏమడుగుతారక్క? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి మంచి చేస్తున్న పరిపాలన అడుగుతారా, లేదంటే ఇంకా ఏమని అడుగుతారా? నాకు చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి. సడన్ గా కల్వకుంట్ల కవిత గారు ఎందుకు కేసీఆర్ బాబు, తెలంగాణ బాబు కన్న కూతురు మాత్రం బాబుగా కనిపించాడట. అక్క బొమ్మ తీసేసింది, రాజకీయం చేస్తుంది. పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యం అనుకున్నాం, కానీ తండ్రిని పక్కన పెట్టి అంత సాధ్యమని నేను అనుకోలే. నా పర్సనల్ ఉద్దేశం చెప్తానా. సో మరి అక్కడ పక్కన పడేసట. ఇంకా ఆ చెట్టు కింద ఉండలేనంటుంది, నా తోవ నేను వెతుక్కుంటున్నా అంటుంది. కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నైతికత కాదంటుంది. జయశంకర్ సారు ఫోటో వాడతాను. జాగృతి జనం బాటపై ఎమ్మెల్సీ కవిత ఈ నెల 25న నిజామాబాద్ లో ప్రారంభిస్తాడు. 25 తారీఖున నిజామాబాద్ లో ప్రారంభించి మరి అక్క జనం బాటని పాదయాత్రన మరి బండ్లలో తిరుగుతా తెలియదు. అక్క అయితే ప్రోగ్రాం పెట్టుకుంది, ప్రజల్లోకి పోతాంది, ప్రజల్లోకి పోయి బయటపడాలనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏం తప్పులేదు. కానీ జాగృతి పేరుతో రాజకీయం చేస్తాడా, నాయన పెట్టిన బీఆర్ఎస్ పడితో నాయన బొమ్మతో అవసరం లేదు నాకు అంటాను. మరి నిజామాబాద్ లో ప్రజలు గుర్తుపడతారా? ఇంకా దాంతో పాటు ఆ చెట్టు కింద ఉండలేను అని అనుకున్నప్పుడు కల్వకుంట్ల కవిత అనేది పక్కన పడేసి అత్తగారింటి పేరు పెట్టుకొని పక్కన కవిత పెట్టుకుంటే బాగుంటుంది కదక్క. ఆ చెట్టు కింద మనం ఉండలేము, ఆ చెట్టు మనం నచ్చలే, ఇలా మన షేర్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ షేర్ అయినప్పుడు కేసీఆర్ ఇంటి పేరు ఎందుకక్క, మా అత్తగారి ఇంటి పేరు ఉంటుంది కదా, సో అదే ఇంటి పేరుతో పోవచ్చు కదా. ఆ ప్రయత్నం కూడా చేయాలని నేను ఒక తమ్ముడిగా చిన్న సూచన చేస్తాను. చిన్నదే పెద్దదేం కాదు. వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు కల్వకుంట్ల కవిత అలా కన్న తండ్రిని విభేదిస్తున్నది, ఎందుకు తండ్రి పైన బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ నాయకుల పైన ఆరోపణలు చేస్తున్నది, ఏ స్వార్థం కొద్దీ, హెడ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దందాల కోసమా, ఎందుకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చినా సరే ఇప్పటి వరకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మండలిలా అనేది ప్రజలు పెద్దగా ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి వెనక నుంచి నడిపిస్తున్నాడు కవితక్కను అని చెప్పేసి కార్యకర్తలు నమ్ముతున్నారు, నీ వెనకంగా ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు, నీ ముందరంగా ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది, ప్రజలు కూడా నమ్ముతున్నారు. నీ వ్యవహార శైలి చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్తేనే మాట్లాడుతున్నట్టుగా, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇస్తేనే మాట్లాడుతున్నట్టుగా, తన ఇన్పుట్స్ తీసుకొని మాట్లాడుతుంటే కనిపిస్తుంది. క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ జనాల లోపల పలచన చేసే పనులు చేస్తా ఉన్నాం. ఎట్లయినా సరే పలచన చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి,
నేనేదో భవిష్యత్తులో ఎదిగిపోతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకత రాకుండా కాపాడుతా అనుకుంటుంది అక్క. నీ తరం కాదక్క, నీ తరం కాదు. నువ్వు వ్యతిరేకత ఎంత రావాలో అంత పదింతలు వచ్చింది రేవంత్ రెడ్డికి. నువ్వేదో జనం పాడని ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ ఆరు తావుల బావని అన్నని నాయనని రెండు మాటలు అన్నంత మాత్రం మనం మారిపోయినట్టు కాదు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఎక్కడెక్కడ వ్యాపారాల్లో పొత్తులో భాగంగా మరి రేవంత్ అన్నకి అలా బీఆర్ఎస్ పని నాశనం చేసే ప్రోగ్రాం పెట్టుకొని జనం బాధ పెట్టుకున్నావా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి అక్క. మరి నీ ఇష్టం, నీ నిర్ణయం. ఏదైనా కేసీఆర్ అని ఒక ముఖం లేకపోతే నువ్వు ఎవరో మాకు తెలియదు. కలవకుండా కవితను ఈ రోజు కూడా కేసీఆర్ ఇంటి పేరుతోనే నిన్ను ఉచ్చరిస్తావుడు. నీ భర్త గారి ఇంటి పేరు అసలు ఎవరికి తెలియదు అని అడిగితే నేను నిన్నమని ఒకసారి చదివినా, నాకు అది గుర్తుకు లేదు. మరి ఆ చెట్టు కింద ఉండలేనప్పుడు, ఆ చెట్టు ఎండిపోయినప్పుడు, ఆ చెట్టు అంత పలస కొడుతున్నప్పుడు మరి ఇంటి పేరు కూడా మారుతుంటే బాగుంటుందని ఒక చిన్న సూచన. ఫైనల్ గా అక్క జనం బాట అంటే మరి 25వ తారీఖు మొదలవుతానే జాగృతి జనం బాట నిజామాబాద్ లో ప్రారంభం. మరి పైసలు ఏమైనా కనుక్కొని పోతే పోయిరారు ఒక రోజు 2 రోజులు.